Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. చవనుని నేత్రయుక్తునిగా తరుణ వయస్కునిగా చూసి శర్యాతికి సందేహము కలుగుట. రాజగు జనమేజయుడు అడుగుతున్నాడు, మహాత్ముడగు చవనముని దేవవైద్యులకు అశ్వని కుమారులకు ఏ విధముగా సోమరసమును పానము చేయుటకు అధికారులను చేశాను? ఆయన మాటలు ఎట్లు సత్యమయ్యను? దేవరాజగు ఇంద్రుని బల సామర్థ్యముల ఎదుట మానవుల శక్తిని ఎట్లు పోల్చగలము? ఇంద్రుడు సోమరస పానమునకు అనధికారులని దేవవైద్యులను ప్రకటించెను. వారిని మరల అధికారులను చేయుటలో చవనముని ఎట్లు సఫలతను పొందెను? ధర్మమునందు నమ్మకము కలిగిన ప్రభు, ఈ విషయము ఆశ్చర్యకరమైనది. దీనిని కృపతో నాకు తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు, మహారాజా, శర్యాతి భూమండలమున యజ్ఞము చేసినప్పుడు చవనమునీంద్రుడు అచ్చటికి వెళ్ళెను. ఈ విషయమునకు సంబంధించిన కథంతయును తెలిపెదను వినుము. చవనుడు దేవతలతో సమానమైన తేజస్సంపన్నుడు. సుందరమైన సుకన్యను పొంది ఆయన హృదయము ప్రసన్నతతో వికసించెను. ఒక దేవత దేవకన్యను పొందెనేమో అనునట్లు అతడు తన అధికారమును సుకన్య మీద కలిగి ఉండెను. ఒకనాటి విషయము. మహారాజుకు శర్యాతి భార్య తన కుమార్తె విషయమున మిగులు చింతితురాలయ్యను. ఆమె బాధతో కంపించుచు రోధించుచు తన భర్తతో ఇలా చెప్పింది, రాజా, మీరు ఒక అంధుడైన మునికి నా కుమార్తెను సమర్పించారు. వనమునందు ఆమె జీవించి ఉన్నదో లేక మరణించినదో తెలియదు. అన్ని విధములా ఆమెను మీరు చూసుకొనుడు. నాథా, మీరు ఒకసారి సుకన్యను చూచుటకు చవనముని ఆశ్రమానికి వెళ్ళండి. ఆమె తనకు యోగ్యుడు కాని భర్తను పొంది జీవితము ఎట్లు గడుపుచున్నదో చూడండి. రాజర్షి, పుత్రిక యొక్క దుఃఖముతో నా హృదయములో అగ్ని రగులుకొనుచున్నది. తపస్సు చేత శుష్కించిన శరీరము గల విశాలనయని అగు నా కుమార్తెను ఒక్కసారి నా చెంతకు తీసుకొని రండు. నేత్రహీనుడైన భర్తను పొంది ఆమె అనేక విధములైన కష్టములను అనుభవించుచుండవచ్చును. ఆమె నారచీరలు ధరించి ఉండవచ్చును. నేను శుష్కించిన శరీరము గల నా కుమార్తెను వెంటనే చూడగోరుచున్నాను. రాజు శర్యాతి చెప్తున్నాడు, విశాలాక్షి, నేను ఇప్పుడే నా ప్రియమైన పుత్రికను చూచుటకు ఉత్తమ వ్రత పాలకుడైన ఆ మునీంద్రుని దగ్గరకు బయలుదేరుతున్నాను. వ్యాసుడు చెప్తున్నాడు, శోకముతో మిగుల వ్యాకులత చెందిన తన భార్య మాటలను విని శర్యాతి రాణితో కూడి రథారూఢుడయ్యాడు. ముని ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమ సమీపానికి చేరుటతోడనే అతనికి ఒక నవయువకుడగు ముని కనిపించాడు. అతడు దేవకుమారుడా అనునట్లున్నాడు. దేవతల ఆకారములోనున్న చవనమునిని చూసి మహారాజు శర్యాతి మిగుల విస్మయానికి లోనయ్యాడు. అతడు ఆలోచిస్తున్నాడు, నా కుమార్తె ఈ లోకమున నిందనీయమగు నీచకార్యమేదీనూ చెయ్యలేదు కదా. చవనమునీంద్రుడు కడు వృద్ధుడు. అతడు చనిపోయి ఉండవచ్చునా? ఈమె ఇంకెవరినైనా భర్తనుగా వరించెనా? శాంతచిత్తుడైనను నిర్ధనుడైన మునిని వధించి కామము చేత పీడింపబడి కుచ్చితమైన కర్మను ఈమె చేసి ఉండును. ఈ కామదేవుడు మిగుల దుస్సహుడు. యవనమునందు ఈ వేగము ఇంకను ఎక్కువగా పెంపొందును. పవిత్రమైన మనువంశమునందు ఈమె తొలగింపరాని కళంకమును తెచ్చిపెట్టెను. నీచకర్మ చేయు ఇట్టి కుమార్తెను కన్న తండ్రి ధిక్కరింపబడును. నా వలన కూడా స్వార్థమునకై ఈ అనుచిత కార్యము జరిగినది. నేను తెలిసి నేత్రహీనునకు వృద్ధుడైన మునీంద్రునకు నా కుమార్తెనిచ్చితిని. అన్ని విధములా ఆలోచించి యోగ్యుడైన వరునికే తన పుత్రికనిచ్చుట తండ్రి కర్తవ్యము. నేను ఎట్టి పని చేసితునో అట్టి ఫలితమే నా ఎదుటకు వచ్చెను. ఇప్పుడు నేను ఈ నీచకర్మను చేసిన దుష్టచరిత్రురాలగు నా కుమార్తెను చంపివేసినచో నాకు స్త్రీ హత్యా దోషము కలుగును. అది చెరపరానిది. అదే కాక ఈమె నా పుత్రికయే. పరమ ప్రసిద్ధమైన మనువంశమునకు నేనే కళంకితము తెచ్చితిని. ప్రజలు నన్నే ఘోరముగా నిందించెదరు. ఏమి చెయ్యవలయనో అర్థమవటం లేదు. ఇట్లు రాజు శర్యాతి అగాధమైన చింతాసాగరమున మునిగెను. సమయోచితముగా సుకన్య తన తండ్రిని చూసెను. తండ్రి మిక్కిలి వ్యాకులతకు లోనయ్యనని గమనించెను. తండ్రి స్థితిని చూసి సుకన్య వెంటనే అతని దగ్గరకు వచ్చాను.
ఆదరముతో ఇట్లు అడగసాగాను. తండ్రి, కమలముల వంటి నేత్రములు కలిగి నవయవ్వనుడైన మునిని చూసి నీ మనస్సులో సంతాపము చోటు చేసుకున్నదా? చింతతో నీ కనులు వ్యాకులపడుచున్నట్లు కనిపించుచున్నవి. మనువంశమును సుశోభితమొనరించు రాజేంద్ర, మీరు మిగులు శ్రేష్ఠులు. రండు, నా ఈ పతిదేవునకు ప్రణామం చెయ్యండి. ఇప్పుడు బాధపడుట పూర్తిగా కోరదగినది కాదు. వ్యాసుడు చెప్తున్నాడు. తన కుమార్తె సుకన్య మాటలను రాజు విన్నాడు. అతడు దుఃఖంతో క్రోధంతో రగిలిపోతున్నాడు. ఎదుట నిలబడి ఉన్న కుమార్తెతోటి ఇలా చెప్తున్నాడు. అమ్మా, గొప్ప తపస్వియును వృద్ధుడగు చవనమునీంద్రుడు ఎక్కడికి వెళ్ళెను? మదోన్మత్తుడైన ఈ నవయువకుడెవరు? ఈ విషయమున నాకు గొప్ప సందేహము కలుగుచున్నది. దురాచారమునందు ఆసక్తమైన పాపివి నీవు. మునిని చంపివేసితివా కులనాశిని? కామమునకు వశవర్తివై ఈ నవయువకునికి దాసివైతివా? ఆశ్రమమున కూర్చొనియున్న ఇతడే నా సంతాపమునకు కారణమయ్యను. నీవు ఇంతటి నీచకర్మ చేసితివా? దుశ్చరిత్ర గల స్త్రీలే ఇట్లు వ్యవహరించుదురు. నీ ప్రవర్తన మంచిది కాదు. నీ వలననే నేను శోకసాగరమున మునిగి ఉన్నాను. నీ వద్ద నవయువకుడు కనిపించుచున్నాడు. వృద్ధుడైన మునీంద్రుడు ఎచ్చటనూ కనిపించుటలేదు. తన తండ్రియగు శర్యాతి మాటలను విని సుకన్య ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది. తండ్రిని వెంటబెట్టుకుని ఆమె వెంటనే చవనముని దగ్గరకు వెళ్ళింది. ఆదరంతో తండ్రితో ఇలా చెప్పసాగింది. తండ్రి, నీకు అల్లుడైన చవనమునీంద్రుడు ఇతడే. అశ్వనీ కుమారుల కృప వలన ఈయనకింతటి చక్కని రూపము కాంతియు కలిగాయి. వారే ఇతనికి కమలముల వంటి నేత్రములు ప్రసాదించారు. అశ్వనీ కుమారులిరువురు స్వయంగా నా ఆశ్రమానికి వచ్చారు. వారే మిగుల దయాళువులై ఈ మునివరుని ఇట్లు రూపొందించారు. తండ్రి, నేను నీ కుమార్తెను. నా భర్త రూపమును చూసి మీరు మోహవశులయ్యారు. దానివలన మీ మనస్సులో ఇట్టి ఆలోచనలు ఆవిర్భవించను. మీరు అనుకొనినట్లు అసహ్యకరమైన పని నేనెప్పుడునూ చెయ్యను. అది అసంభవము. రాజా, భృగువంశమును సుశోభితమొనరించు ఈ చవనమునీంద్రునకు మీరు నమస్కరించండి. తండ్రి, ఇతనిని అన్ని విషయములను అడగండి. అవి అన్నియును అతడు మీకు తెలుపును. మీ సందేహము తొలగిపోగలదు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.